మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 90011750. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రైతు రుణమాఫీ 2 లక్షల వరకే ఆగస్టు 15 లోపల మంజూరీ చేస్తామని చెప్పి ఇచ్చిన ప్రకటన నేపథ్యంలో తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి ₹1,00,000 వరకు రుణమాఫీ ఉన్న వాళ్ళందరికీ కూడా మాఫీ కానున్నాయి. అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీళ్ళంతా కూడా మనం కొత్తపల్లి రైతు వేదిక దగ్గర ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒకవైపు కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సంబరాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర మంత్రుల యొక్క చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. అలాగే జీవన్ రెడ్డి జగిత్యాల్లో శ్రీధర్ బాబుకు సంబంధించినటువంటి వర్గం మంథని ప్రాంతంలో ఇలా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు రైతులతో కలిసి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనతో రైతులందరూ కూడా ఉన్నారు. వారు ఎప్పుడెప్పుడు ఏ క్షణంలో తమ మొబైల్ ఫోన్కి మెసేజ్ వస్తుందా, తన ₹1,00,000 రుణమాఫీ అవుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. బాబు చెప్పే ఏం పేరు, మీ పేరు, ఎంత రుణం తీసుకున్నారు? శ్రీనివాస్ రెడ్డి. ఎంత తీసుకున్నారు రుణం? 20. వస్తుందా ఇప్పుడు? ఇక పేరు వచ్చిందా? ఇంకా రాలే. వస్తుంది. ఎట్లా అనిపిస్తున్నది మరి? వచ్చినాక లెక్క వస్తుంది. ఎట్లా ఉన్నది? మీరందరూ కూడా ఇక్కడ ఉత్సవాలు చేయడానికి వచ్చారు. కొద్దిసేపట్లోనే అకౌంట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. బాగా సంతోషంగా ఉంది. రైతులందరికీ సంతోషంగా ఉన్నారు. ఓకే ఓకే, మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఎంత రుణం తీసుకున్నారు? ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నా పేరు రాజిరెడ్డి. అయితే ఇలా అసెంబ్లీ ఎలక్షన్లలో వాగ్దానం చేసినట్టు 2 లక్షల రుణమాఫీకి మాట ఇచ్చినట్టు ఖచ్చితంగా వల్ల కొద్దీ నిలబెట్టుకుంటుండు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ, ఈరోజు ₹1,00,000 వరకు రుణమాఫీ ఆల్రెడీ ఇంకొక 10 నిమిషాల్లో రైతుల అకౌంట్లో పడతాయి. మిగిలిన డబ్బులు ఈ జూలై 1 వరకు మళ్ళీ 2 లక్షల వరకు 15 ఆగస్టు వరకు కంపల్సరీ 2 లక్షల రుణమాఫీ చేస్తుండు. దీని ప్రకారం మా రైతులందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇదివరకు ఏ గవర్నమెంట్ కానీ 2 లక్షల రుణమాఫీ ఒకేసారి ఏకదాటిలో ఏ గవర్నమెంట్ ఇవరకు చేయలేదు. ఓన్లీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే జరుగుతుంది అనుకుని చాలా ధన్యవాదాలు. రైతుల అకౌంట్లలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఉన్నారు, పురమల్ల సీన్ ఉన్నారు. చెప్పండి, ఆల్మోస్ట్ ఆల్ రైతుల అకౌంట్లలోకి డబ్బులు వచ్చేసాయి, టింగ్ టింగ్ అని మెసేజ్ వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు ₹1,00,000 రుణమాఫీకి సంబంధించి? రాష్ట్రం వ్యవస్థ మొత్తం రైతులందరూ చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అనేది దేశ చరిత్రలో ఎవరు చేయలేని విధి ప్రకారంగా ఇక్కడ చేయడం జరిగింది. కనివిని ఎరిగిన రీతిలో రైతులకు అన్ని విధాల సలహాలు, సూచనలు, సహాయాలు అందిస్తేనే బాగుంటుంది. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతే రాష్ట్రానికి వెన్నుముక్క. అటువంటి రైతును ఆదుకోవడం అనేది మన అవసరం, మన ఖచ్చితంగా కర్తవ్య బాధ్యత అనే ఒక ఆలోచనతోటి ఎలక్షన్లు అయితే ఏదైతే హామీలు ఇచ్చిరో హామీల క్రమం నిలబెట్టుకోవడానికి అన్ని విధాల ముందుండి 3 దఫాలుగా ఈరోజు ఈ మొదటి దఫాగా ఈరోజు పడుతున్నాయి అమౌంట్ ₹1,00,000 వరకు. అదేవిధంగా రెండో దఫా, అదేవిధంగా ఆగస్టు చివరి లోపు మొత్తం ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ జరిగే వరకు ఆయన అనుకున్న మాట నిలబెట్టుకునే విధంగా ఇప్పుడు ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి అటువంటి ఆలోచన చేసిన వ్యక్తికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ సంతోషం వ్యక్తపరుస్తూ రైతులు బాగుంటామని ఒక ఆలోచనతో తెలియపరుచుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఇటు సీట్ల పంపిణీలు అదేవిధంగా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న తరుణంలో ఈరోజు చాలా 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 బ్రహ్మాండంగా ఒక రైతులే కాకుండా అటు ఉచిత బస్సు సౌకర్యం, ఇటు ఉచిత కరెంటు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అయితేనేమి ప్రతి ఒక్కట్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రతి ఒక్కటి నేను ఖచ్చితంగా చేయగలుగుతా, ఏదైతే హామీ ఇచ్చినో నిలబెట్టుకోగలుగుతా అని చెప్పుకున్న విధానం ఉన్న వ్యక్తి మన 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 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి రాష్ట్రం తరపునే కాకుండా మా కరీంనగర్ జిల్లా తరపున, నియోజకవర్గ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పురమల శ్రీనివాస్, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. మొత్తం మీద చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి. మరొక రైతు ఉన్నారు, కనకారెడ్డి ఉన్నారు. చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? కొత్తపల్లి గ్రామం మాజీ ఉప సర్పంచ్ కనకారెడ్డిని. నేను గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా గతంలో 2 సార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండడం జరిగింది. వారి గవర్నమెంట్లో కూడా రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ చేయలేదు. ₹1,00,000 రుణమాఫీ అయిపోయింది. ₹1,00,000 అప్పుడు విడతల వారీగా అయింది. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎట్ ఏ టైం ₹2,00,000 రుణమాఫీ చేస్తా అని ప్రామిస్ చేసిండు. అదేవిధంగా ఈరోజు ₹1,00,000 మాఫీ చేయడం జరుగుతుంది. 15 ఆగస్టు వరకు ₹2,00,000 మాఫీ చేస్తా అని వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా అనుసరించడం జరుగుతుంది. ఇట్టి సందర్భంగా రైతులు అందరూ
చాలా రుణమాఫీతోని చాలా సంబరాలు చేసుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మీరు ఎట్లా ఫీల్ అవుతారు? మీకు వచ్చిందా ₹1,00,000 రుణమాఫీ? సార్ వచ్చింది సార్. పేరు చెప్పండి. జంగం మల్లయ్య సార్. జంగం మల్లయ్య, మాది కాయపురము. నేను కొత్తపల్లి మండలం, మాది కాయపురము. మా ఊళ్ళో నాకు ₹1,00,000 నీ అకౌంట్ లోకి వచ్చింది, రుణమాఫీ జరిగింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అండి. మా ఇన్ని ఏళ్ళ కష్టం మేము కష్టపడి చేసుకున్నది ఇంత అమౌంట్ రావడం అనేది జీవితంలో మేము మరపలేని సంఘటన సార్. మీ అందరికీ రేవంత్ రెడ్డి గారికి, మీ అందరికీ మేము కాంగ్రెస్ తరఫున అందరికీ మేము రుణపడి ఉంటామండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒక మహిళా రైతు కూడా ఉన్నారు మనతో మాట్లాడడానికి. మీరు అందుబాటులో వచ్చారు. అమ్మ, రుణం ఎంత తీసుకున్నారు మీరు? ఎంత మాఫీ అయింది? 20,000 తీసుకున్నాం, మాపై మాఫీ ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగానే ఉంది సార్. ఓకే. మొత్తం మీద తీసుకున్నటువంటి అమౌంట్ మాఫీ కావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎట్లా ఉంది పరిస్థితి? మొత్తం మీద ఇచ్చినటువంటి మాట మేరకి, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే చేశారని చెప్పి భావించవచ్చా? ఎట్లా చూస్తారు? 2022లో తెలంగాణకు వచ్చిన శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో హామీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడితే తప్పకుండా మేము రైతులకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చిర్రు. కాబట్టి ఆ మాటని నిలబెట్టుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆగస్టు లోపల మొత్తం రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చిర్రు. అందరూ తెలంగాణ మంత్రులు అందరూ ఒక తాటిపిగా వచ్చి అందరు నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రజలకు మనం న్యాయం చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో వట్టిగా మాట ఇచ్చిరు కానీ నిలబెట్టుకోలే. మనం చూసినాం తెలంగాణ ప్రభుత్వంలో మన రైతులకు బేడీలు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకు అండగా ఉంటుంది. కాబట్టి రైతులకు ఈ రోజు ₹2,00,000 మొత్తం మీద చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు చెప్పండి ఎట్లా? మొదటిగా మన తెలంగాణ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి రైతులకు 2,00,000 రుణమాఫీలో భాగంగా ఈ రోజు ₹1,00,000 రుణమాఫీ చేసినందుకు తెలంగాణ ప్రజల తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున మేము అతనికి ధన్యవాదాలు చెప్తున్నాము. మొత్తం మీద ధన్యవాదాలు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు చెప్పండి ఎట్లా చూసారు? అయితే ఈ సంవత్సరం మాకు 2 పండుగలు వచ్చినాయి. ఫస్ట్ నిన్న వచ్చింది తుల ఏకాదశి. ఈరోజు మాకు రైతుల పండుగ వచ్చిందని చాలామంది ప్రతి విలేజ్లలో, ప్రతి గ్రామంలో ఈరోజు కూడా పండుగలాగా జరుపుకుంటారు. చాలా ఆనందం వ్యక్తం చేస్తారు రైతులు. ఇలాంటి ప్రభుత్వం మేము ఖచ్చితంగా ప్రతిసారి ఇలాంటి ప్రభుత్వాన్ని కోరుకుంటామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి ఎట్లా చూస్తున్నారు? మీకు ఎంత మాఫీ అయిపోయింది? రైతులు ఇప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేసినందుకు గవర్నమెంట్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి కేక్ కట్ చేసుకోవడం రైతులు ఉత్సాహంగా, రైతులు నాట్లేసుకుంటూ కూడా ఈరోజు పాట పాడుకుంటూ రైతులు ఉత్సాహంగా ఉన్నారు. రైతులు ఉత్సాహంగా ఈరోజు కేకులు కట్ చేసుకుంటారు. పంటలలోనే, పొలాలలోనే నాటేసుకుంటూ ₹1,00,000 రుణమాఫీ అయిందని గవర్నమెంట్కు ధన్యవాదాలు చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి గారికి కొన్ని కృతజ్ఞతలు చెప్తున్నారు. మొత్తం మీద 2 పండుగలు ఒకేసారి వచ్చాయి. ఒకటి తొలి ఏకాదశి, రెండవదేమో రైతుకి రుణమాఫీ చేసినటువంటి సందర్భంగా అని రైతులు ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మీరు ఎంత రుణం తీసుకున్నారు? ఎట్లా చూడొచ్చు మీ రుణమాఫీకి సంబంధించి? మాకు ₹1,00,000 లోపు 90,000 ఉండే. నా పేరు కామిరెడ్డి రామరెడ్డి అన్న. నాది వాస్తవంగా బొమ్మకల గ్రామం. కాకపోతే నాకు 90,000 వరకు ఉండే. మొత్తం ఈరోజు మాఫీ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే 2009 తర్వాత అసలు దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అప్పుడు రైతులకు మేలు జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రైతులకు మేలు జరుగుతుందనంటే ఇప్పుడు అదే స్థాయిలో దమ్మున్న నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే జరుగుతుంది. ఎందుకంటే 2 లక్షలు ఏక మొత్తంలో ఒకటేసారి రుణమాఫీ చేస్తా అన్న చెప్పిన దమ్మున్న నాయకులు ఎవరు లేరు. వారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ప్రతిపక్షాలకు సవాల్ ఇచ్చారు. ఆగస్టు 15 లోపల నేను చేస్తా, చేయకపోతే మాట్లాడని చెప్పారు. ఆ విధంగానే ఇప్పుడు మొదటి విడతగా ₹1,00,000 వరకు చేశారు. 2-3 విడతల్లో ఆగస్టు 15 లోపల మిగతా అందరికీ చేసే కార్యక్రమం నడుస్తూ ఉంది కనుక దానికి రైతులందరం సంబరాలు చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు మేము ఈ రైతుల పట్ల అవగాహన ఈ ప్రభుత్వానికి చాలా ఉంది. రైతులకు ఇంకేం చేయాలి మేలు అనే దాని మీద ఆలోచన చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, మరి క్యాబినెట్ మండలందరికీ మేము ధన్యవాదాలు చెల్లిస్తూ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పి మొత్తం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, కేబినెట్ వర్గానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇచ్చినటువంటి మాట మేరకి ₹1,00,000 మొదటి విడతగా రుణమాఫీ చేయడం జరిగింది. మరికొంతమంది రైతులు ఉన్నారు, రైతు నాయకులు ఉన్నారు. మీరు చెప్పండి ఎట్లా చూడొచ్చు? ఈ రోజు రుణమాఫీ నాకు 40,000 రుణమాఫీ అయింది. నాకు తక్కువ 1 ఎకరం ఉన్నది. 1 ఎకరానికి నేను 40,000 తీసుకుని 40,000 రుణమాఫీ అయిపోయింది. సరే, ఇచ్చిన మాట ప్రకారంగా
మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని ఇచ్చిన మాటకు మడమ దింపకుండా మరి మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు 1 లక్ష రూపాయలు ఆయన రైతులకు ఒకటే టైంలో ఇవాళ బ్యాంకులో వేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే రైతు పంట పండిస్తేనే ఆహార ఉత్పత్తులు జరుగుతాయి. మరి మానవుని జీవితం గడవాలంటే ఆహార పదార్థాలు పండించేది రైతు. ఆ రైతు ఏదైతే దేశానికి అన్నం పెట్టే రైతుకు మరి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి 1 లక్ష రూపాయలు ఒకటేసారి జమ చేసినందుకు, అదేవిధంగా మరి రెండో విడతగా 1,50,000 రూపాయలు, మూడో విడతగా 2 లక్షల రూపాయలు జమ చేసి రైతుకు లాభం చేసినందుకు మరి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులందరూ రుణపడి ఉంటారు. వారికి రైతుల తరఫున అందరి నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు లక్ష్మీనారాయణ, చింతకుంట గ్రామం. నేను మామూలు రైతుని. కొత్తపల్లికి సంబంధించినటువంటి అందరు రైతులు ఇక్కడ ఈ మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి హాజరయ్యారు. మనం ప్రస్తుతం కొత్తపల్లి రైతు వేదిక వద్ద ఉన్నాము. ఇది అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున హాజరయ్యారు. సంబరాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎప్పుడెప్పుడు తన రుణమాఫీ అవుతుందా అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో వారందరి అకౌంట్లోకి డబ్బులు రావడంతో చాలా హ్యాపీగా ఉన్నారు. పెద్ద స్కీమ్ పెట్టుకున్నారు. మనం చూస్తున్నాం. ఇదంతా కూడా దానికి సంబంధించి రైతులందరూ కూడా చూసి ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఇది చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు, మహిళా రైతులు ఉన్నారు, ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ చెప్పినట్టుగా మేము అమలు చేస్తున్నామని చెప్పేసి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 3 దశల్లోగా మేము ఖచ్చితంగా రైతు రుణమాఫీ జరుగుతుంది అని చెప్పి వాళ్ళు నిరూపిస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉదయం నుంచి కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో వీళ్ళందరూ కూడా ఆసక్తికరంగా పండగ వాతావరణంలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా సంబరాలు నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడంతా కూడా వాళ్ళు ఆసక్తిగా ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పేసి ఈ రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మొదటి విడతగా 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడంతో చాలామంది రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 11,000 మంది రైతులకి లబ్ధి చేకూరుతుంది. ఈ క్రమంలో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ రైతు వేదిక లోపల, రైతు వేదిక బయట సైతం చాలామంది సంబరాలు నిర్వహిస్తూ ఒక ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. ఎందుకంటే చాలా కాలం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఇచ్చినటువంటి మాట మేరకి రుణమాఫీ జరిగింది కాబట్టి ఖచ్చితంగా 2 లక్షల వరకు కూడా ఆగస్టు 15 వరకు రుణమాఫీ జరుగుతుంది అని చెప్పేసి ఆశాభావ దృక్పథంతో ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. ఇదంతా కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ రైతు నాయకులు అందరూ కూడా. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చూస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నుంచి వచ్చిన. ఎంత మాఫీ అయింది? నాకు 1 లక్ష రూపాయలు మాఫీ అయింది. ఏం పేరు? నా పేరు నునుగొండ సత్తయ్య. ఎట్లా చూస్తారు? ఎట్లా ఏం చేస్తారు? 1 లక్ష రూపాయలు 1 లక్ష రూపాయలు మాఫీ అయింది. నేను ఎప్పుడు తీసుకున్నా అప్పు కట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఏం లేదు. మళ్ళీ ఏమన్నా ఇస్తే చూస్తాను. మాఫీ అయింది. రూపాయి కట్టలే. మాఫీ అయింది. మీరు ఎంత తీసుకున్నారు? ఏం తీసుకోలే. ల్యాండ్ ఉంది కానీ మేము తీసుకోలే, అప్లై చేయలే. ఓకే, రైతు రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రైతు నేస్తం రైతు రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమము. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి ఇక్కడ పోస్టర్ కూడా వేయడం జరిగింది. దానిపైన ఇటు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి, మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, అలాగే యనమల రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలో ఫోటోలు ముద్రించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రైతు నేస్తం అని చెప్పేసి ముద్రించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో రైతులందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇదే ఇక్కడ తాజా అప్డేట్. ఓటు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.